నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 28న గురువారం ఉదయం వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేశారు. మేఘన ఆటోమొబైల్స్ అధినేత గడ్డం వెంకటరత్నం దాతగా విచ్చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రంతో ఉన్న కేక్ ను కట్ చేసి జయంతి వేడుకలు చేపట్టారు. అలాగే జూగుంట తనిష్క పుట్టినరోజు సందర్భంగా మరొక కేక్ కట్ చేశారు. క్రీడాకారులకు 5 రకాల పౌష్టికాహారం, ఉడకబెట్టిన కోడిగుడ్డు, కేకు, పఫ్, వాటర్ బాటిల్ అందజేశారు. ముఖ్య అతిథులుగా రత్నం గారి మిత్రులు దూగుంట పురుషోత్తం, ధర్మబోట్ల రామ్మోహన్, డాక్టర్ శ్రీనివాస్ కుమార్, హరిప్రసాద్, కిరణ్ విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో స్నేహ సురేష్, గౌరవ అధ్యక్షులు గాలి రఘురామనాయుడు, సేగు రమేష్, తిరుపతి శేఖర్, రఘురాం ముదిరాజ్, పాబోలు సత్యం, మెంట రామారావు, పత్తి సుధాకర్, వెంచం రామనాయుడు, వెంకటయ్య, డాక్టర్ శ్రీధర్, సోంపల్లి రఘురామయ్య మరియు వాకర్స్ మిత్రులు పాల్గొని వారి సేవలను అందజేశారు. సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 28వ రోజు వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకి పౌష్టికాహారం అందజేయడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి శ్రీ గడ్డం వెంకటరత్నం గారు దాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేఘన ఆటోమొబైల్స్, పద్మప్రియ ఫైనాన్స్, అన్నపూర్ణ ఫిన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్, అలాగే మేఘన ఆటోమాల్ అనేకమైనటువంటి ఈ సంస్థలకి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయినటువంటి గడ్డం వెంకటరత్నం గారు స్వయంగా ముఖ్య అతిథులుగా విచ్చేసి దాతగా పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమాల్లో పౌష్టికాహారం అందజేయడం జరుగుతుంది. ఆయన ఈ క్రీడలలో రాణించేటువంటి పిల్లలకి, అలాగే వాకర్స్ కి, కళారంగంలో అనేక రకమైనటువంటి సహాయ సహకారాలు అందించి అనేక సేవలు అందించిన సందర్భంగా ఆయనకి లాస్ట్ ఇయర్ అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ ను కూడా అందజేయడం జరిగింది. అటువంటి వ్యక్తి మా అసోసియేషన్ లో సీనియర్ వాకర్స్ గా ఉండడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ గత 25 సంవత్సరాల నుంచి ఈ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంతో పాటు ప్రతి నెల మొదటి ఆదివారం ఫ్రీ మెడికల్ క్యాంపు, 3వ ఆదివారం అవేర్నెస్ ప్రోగ్రాము, అలాగే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వారికి సహాయ సహకారాలు అందించడం, పేదవారికి అన్నదానము, దుప్పట్ల పంపిణీ లాగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉంది. అందుకే ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అంటే వాకర్స్ ఇంటర్నేషనల్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వాకర్స్ ఇంటర్నేషనల్ కి మన వెంకటరత్నం గారు మేజర్ డోనర్ గా కూడా అక్కడికి సుపరిచితులు. ఈయన సేవల్ని వాకర్స్ ఇంటర్నేషనల్ లో కూడా గుర్తించడం జరిగింది. సో మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ. ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా మాకు ఈ పౌష్టికాహారం మమ్మల్ని పార్టిసిపేట్ చేసిన దానికి వాళ్ళకి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇవాళ ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ గత 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ ని కనెక్ట్ చేసుకుంటూ పిల్లలందరికీ కూడా క్రీడల పట్ల అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేదానికి ఏసీ సుబ్బారెడ్డి అసోసియేషన్ అంటూ ప్రయత్నం చాలా కృషి చేస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇవాళ ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా మా మిత్రుడు ఉత్తమ్ గారి కుమారుడు తనిష్కు బర్త్డే శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, ఇవాళ ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చిన దానికి ప్రెసిడెంట్ సురేష్ గారికి మరియు సెక్రటరీ రమేష్ గారికి మరియు శేఖర్ గారికి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మంచి క్రీడాకారులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ నమస్కారాలు కూడా ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు దాత అయినటువంటి వెంకటరత్నం గారి సంతృప్తిగా ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను.